నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు అల్పమైన వాడు, ఎందుకు పనికిరాని వారని మనుషులు అనుకొని ఉన్నను, దేవుడు దావీదును ఎన్నుకొని ఉన్నాడు. గొల్యాతును చంపుటకు ఇజ్రాయేలీలు వెనకంజ వేసినను ఎందుకు పనికిరాడు అనుకున్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని గొల్యాతును చంపి రాజ్యము దేవుడు దావీదుకు ఇచ్చి ఉన్నాడు. కనుక నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదనని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. పనికిరానుడు అనుకున్నటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించి అతని రాజ్యమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన ఎందుకని ఆ విధముగా దేవుడు చేసి ఉన్నాడంటే, ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాలో ఉంచు, నాలో నీకు తగినట్లుగా స్థిర హృదయము కలగచేయము, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాలో ఉంచు, నీ సన్నిధి నా నుండి దూరము చేయకుము అని దేవుడు చెప్పినట్లుగా చేసి ఉన్నాడు. కనుక దేవుడు అతని రాజ్యమును నిత్యము స్థిరపరిచెదనని వాగ్దానము చేసి స్థిరపరిచి ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము